జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 8, 2026, బుధవారం. తిథి షష్ఠి, రాత్రి 7:01 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం మూల. ఈ రోజంతా ఉంది. యోగము వరియాన, సాయంత్రం 5:11 వరకు. తదుపరి పరిగా. కరణం వణిజ, రాత్రి 7:01 వరకు. తదుపరి విష్టి, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం రాత్రి 11:54 చంద్రాస్తమయం ఉదయం 10:04 అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:42 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9:03 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. వర్జము మధ్యాహ్నం 2:52 నుండి 4:40 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:38 నుండి 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:11 వరకు. శుభ గడియలు ఉదయం 6:20 నుండి 7:25 వరకు. తిరిగి సాయంత్రం 4:45 నుండి 6:40 వరకు. ఏప్రిల్ 8 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళ షష్ఠి, రాత్రి 7:01 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠీ తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఒకవేళ తప్పక వినియోగించుకోవాలనుకుంటే షష్ఠీ తిథిని ఈ రోజు శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే సప్తమి బుధవారం కలయికతో సిద్ధయోగం ఏర్పడినప్పటికీ ఈ రోజు సప్తమి తిథి ఉన్నంతసేపు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈ రోజు అంతా ఉన్న మూలా నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. బుధవారం మూలా నక్షత్రం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. సాయంత్రం 5:11 నుండి పరిగ యోగ విష గడియలు కూడా ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. ఈ రోజు నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి, డెలివరీకి కూడా ఈ రోజు అంత అనుకూలంగా లేదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినోత్సవం. సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకరు మంగల్ పాండే గారి వర్ధంతి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి. వందే మాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ గారి వర్ధంతి. ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి నోబెల్ బహుమతి గ్రహీత కోఫీ అన్నన్ గారి జయంతి. తెలుగు సినీ కథానాయకులు అల్లు అర్జున్ గారి పుట్టినరోజు. సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 8 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయడం మంచిది. వృషభ రాశి. డబ్బుల విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. మిథున రాశి. ఎదుటివారి మాటలు విని మోసపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఒక పనిని ఈ రోజు పూర్తి చేసే అవకాశం ఉంది. సింహరాశి. అందరికీ నచ్చాలి అని కూర్చుంటే అసలుకి ఎసరు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి. కుటుంబ సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తులారాశి. కేవలం ప్లానింగ్లోనే ఉండిపోకుండా పని పూర్తి చేయటం పైన శ్రద్ధ పెట్టాలి. వృశ్చిక రాశి. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ధనుస్సు రాశి. మీరు ప్రశాంతంగా ఉంటే పనులన్నీ కూడా ప్రశాంతంగానే పూర్తి చేయగలుగుతారు. మకర రాశి. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుంభరాశి. అవసరమైన చోట పెద్దలు లేదా స్నేహితుల సహాయం తీసుకోవడం మేలు చేస్తుంది. మీనరాశి. మాటల కన్నా పని మీద శ్రద్ధ పెట్టండి. చేపట్టిన పనిలో ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.